హలో అండి. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇప్పుడు మనమటి హీట్ స్ట్రోక్ గురించి మనమటికి మాట్లాడుకుందాము. హీట్ ఎక్స్‌పోజర్ వల్ల వాళ్ళు ఫస్ట్‌లో వాళ్ళకి ఏంటంటే, ఒక రకమైనంగా వీక్‌నెస్ వస్తదనమాట. దాన్నే మనం హీట్ ఎగ్జాషన్ అంటాం. అంటే కొద్దిగా డల్‌గా అయిపోవడము, సరిగ్గా తినకపోవడము ఆర్ బాడీ టెంపరేచర్ కొద్దిగా మటికి పెరిగిపోవడము ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళది యూరిన్ అవుట్‌పుట్ కూడా చాలా మటికి తగ్గిపోతది. కానీ కొన్ని మటికి సందర్భాల్లో ఏంటంటే బాగా ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే బాడీ టెంపరేచరు చాలా హైగా వెళ్ళిపోతుంది. 104, 105, 106 కూడా మటికి వెళ్ళే మటికి ఛాన్స్ ఉంటది. వాళ్ళేంటంటే అసలు మటికి యూరిన్ వాళ్ళు మటికి పాస్ చెయ్యరు. అండ్ వాళ్ళలో ఏంటంటే వాళ్ళు బాగా డల్‌గా అయిపోయి అదొక రకంగా వాళ్ళు అన్‌కాన్షియస్ అయిపోతారనమాట. అన్‌కాన్షియస్ అయిపోయి వాళ్ళు మటికి ఫిట్స్ కూడా వచ్చేస్తుంది. దాన్నే మనం మటికి హీట్ స్ట్రోక్ అంటామట. అంటే హీట్ స్ట్రోక్‌లో ఏంటంటే చాలా మటికి సీరియస్ కండిషన్ అది. అలాంటి సీరియస్ కండిషన్‌లో ఏంటంటే వాళ్ళు పిల్లలకి లైఫ్ రిస్క్ ఉంటది. ఎందుకంటే బాడీలో ఉన్న ప్రతి పార్ట్, ఆర్గాన్ మటికి ఫెయిల్ అవ్వే ఛాన్స్ ఉంటది. లైక్ బ్రెయిన్‌లో మటికి హెమరేజెస్ అయితే రావచ్చు. హార్ట్ వీక్ అయిపోతది. పల్స్ మటికి పడిపోతుంది. బీపీ అయితే పడిపోవచ్చు. ఇంకోటేంటంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్ లాగా బాడీ అంతా బాగా మటికి వేడెక్కిపోతుంది. లివర్ ఫెయిల్ అయిపోతుంది. అండ్ వాళ్ళకి జాండీస్ కూడా వచ్చేస్తది. కిడ్నీస్ అయితే మటికి ఫెయిల్ అయిపోతాయి. బాడీలో మటికి బ్లడ్‌లో బాగా మటికి యాసిడ్ పెరిగిపోతది. సో, ఇలాగ హీట్ స్ట్రోక్ ఉన్నది అంటే హీట్ స్ట్రోక్ కెన్ బి ఎక్స్‌ట్రీమ్‌లీ డేంజరస్ కండిషన్. సో, దానివల్ల ఏంటంటే పిల్లల్లో లైఫ్ రిస్క్ ఉంటది. ఆ హీట్ స్ట్రోక్ ఎందుకొస్తుంది అంటే ఎక్కువ టైము బయట వేడిగా ఉన్న ప్లేస్‌లో పిల్లల్ని పెట్టడం గానీ, ట్రావెలింగ్ గానీ, అప్పుడప్పుడు పిల్లల్ని కార్‌లో పెట్టేసి కార్ బయట పార్క్ చేసి పిల్లల్ని ఇన్‌సైడ్ వదిలి అలాగ వెళ్ళడం వల్ల కూడా కార్ చాలా హీటప్ మటికి ఛాన్స్ ఉంటది. అలాంటి సందర్భాల్లో కూడా అలాగ మటికి ఉండొచ్చు. సో, ఇలాంటి ఈ సమ్మర్ టైంలో బాగా మటికి ప్రికాషన్స్ గానీ తీసుకోకపోతే వాళ్ళు ఏంటంటే ఇలాగ హీట్ స్ట్రోక్ వచ్చే మటికి ఛాన్స్ ఉంటది. అంటే ఒక్కసారిగా పిల్లల్లో మటికి హీట్ స్ట్రోక్ అయితే రాదు. ఫస్ట్ వాళ్ళకి హీట్ ఎగ్జాషన్ వస్తుంది. ఫస్ట్‌లో ఇలాంటి ఎగ్జాషన్ ఉన్న టైంలోనే మనం మటికి గుర్తించి వాళ్ళని వెంటనే ఒక చల్లటి ప్లేస్‌లోకి మటికి తీసుకొచ్చి బాగా మటికి వాటరు, ఓఆర్ఎస్ అలాగిచ్చి వాళ్ళని మనం మటికి హీట్ స్ట్రోక్‌కి వెళ్ళకుండా మనం మటికి కాపాడొచ్చు. ఒకవేళ గాని తనలో ఇంప్రూవ్‌మెంట్ అయితే మటికి రావట్లేదంటే వెంటనే వాళ్ళని మటికి హాస్పిటల్‌కి మటికి తరలించవలసిన మటికి అవసరం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు పిల్లలకి ఒక కూల్ ఎన్వైర్న్‌మెంట్‌లో మనం పెట్టి వాళ్ళకి బాడీ అంతా మనం స్పంజింగ్ అయితే మటికి చేస్తూ ఐవీ ఫ్లూయిడ్స్ మనం మటికి ఐవీ ద్వారా మనం ఎక్కించి వాళ్ళని మనం అన్నీ మటికి మానిటర్ చేస్తూ అంటే బాడీలో ఫంక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, బ్రెయిన్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ కార్డియాక్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, లివర్ ఫంక్షన్స్, కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నీ మానిటర్ చేసుకుంటూ వాళ్ళని మళ్ళీ నెమ్మదిగా ఒక నార్మల్ స్టేజ్‌కి తీసుకురావాల్సిన మటికి అవసరం అయితే ఉంటుంది. థాంక్ యూ.